ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరో అతిథి డాక్టర్ అర్జున్ మండల ఇన్ఛార్జ్ వారిని కూడా వేదిక ట్రస్టీ డాక్టర్ జీవి కృష్ణారెడ్డి గారిని డాక్టర్ అర్జున్ ఈ మెగా వైద్య శిబిరానికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి రాజుపాలెం గ్రామంలో జై భారత్ హాస్పిటల్స్ వారి ద్వారా జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్కి ఇక్కడికి విచ్చేసిన జై భారత్ హాస్పిటల్ సిబ్బంది, అలాగే ముఖ్యంగా ఈ హాస్పిటల్ క్యాంప్ నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ సభ్యులకందరికీ, గౌరవనీయులు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు జై భారత్ హాస్పిటల్ వాళ్ళు కానీ ఈ ట్రస్ట్ తరఫున కానీ సింహపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ మెంబర్స్ కానీ అందరూ ముందుంటారు. ఎందుకంటే ఎన్నోసార్లు మనము ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ రెఫర్ చేసేది జై భారత్ హాస్పిటల్కి. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఉచితంగా సేవలు అందించడమే కాక అత్యంత శ్రద్ధతో సేవలు అందిస్తారని చెప్పే ఒక గొప్ప పేరుంది. దానికోసమనే మేము ఏ రాజకీయ నాయకులైనా కూడా ఫస్ట్ జై భారత్ హాస్పిటల్ అంటాము. అందులో మాకు ప్రత్యేకంగా ఇందాకే అన్నవాళ్ళు చెప్పినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ హాస్పిటల్కి చాలా సపోర్ట్ చేస్తారు. ఆయనకి అత్యంత ఇష్టమైన ప్లేస్ కూడా అది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చి ఏది అడిగినా తప్పకుండా దాన్ని మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తారు. ఈరోజు కూడా నేను ఇక్కడ ఈ ఇది ఉందంటే చాలా మంచి కార్యక్రమం, నువ్వు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పడం జరిగింది నాకు. సో కాబట్టి అన్న మీ సేవలంతా ఈ మాదిరే ప్రతి దగ్గర మా కోరు కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీలు బీసీ కాలనీసు అందరికన్నా ఎక్కువ ఉన్నాయి. ప్రతి కాలనీలో మీరు ఇలాంటి మెడికల్ క్యాంప్స్ పెట్టాలని, దానికి మా స్థానిక నాయకులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మీకు అన్ని ఏర్పాట్లు సమకూరుస్తారని చెప్పి నేను ఇందు మూలంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన మన ఎన్డీఏ ప్రభుత్వ నాయకులు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రజలకి వాళ్ళు ఎంతో శ్రద్ధతో వచ్చి ఇక్కడ మనకి క్యాంప్ పెట్టారు. కాబట్టి ఇటువంటి క్యాంపులు ప్రజలకు అందరికీ అవసరం. కాబట్టి దీనికి ముందే మీకు అందరికీ తెలుసు, మనము స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టి అత్యంత సక్సెస్ఫుల్గా మనం చేయడం జరిగింది. దానికి ఎవరన్నా బాధితులు ఉంటే వాళ్ళకు కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పటికి కూడా ట్రీట్మెంట్స్ మళ్ళీ ఇంకో తడవ కూడా పెట్టబోతున్నాము. కాబట్టి ఇది ఇప్పుడు మనకి జై భారత్ ట్రస్ట్ వల్ల జై భారత్ హాస్పిటల్ ద్వారా సింహపురి ట్రస్ట్ వల్ల మిగతా ప్లేసెస్లో కూడా ఇలాంటి క్యాంపులు జరుపుతారని చెప్పి జరపగలరని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నానన్నా. దానికి ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఇక్కడ ఉండి మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని వైద్య పరీక్షలు కొంచెం లేట్ అయినా పేషెంట్స్తో ఉండి చూపించుకొని వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలకు అందరికీ, అదేవిధంగా నాయకులందరూ కొంచెం అందుబాటులో ఉండి తప్పకుండా అన్న వాళ్ళకి ఏం కావాలో హెల్ప్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఒక సర్వే చేసాము ఎలక్షన్స్ ముందర కోర్ కాన్స్టిట్యున్సీలో. ఆ సర్వేలో ప్రజలకి అన్నిటికన్నా ముఖ్యమైన ఇష్యూ ఏదైతే ఉందంటే ఫస్ట్ హెల్త్ వచ్చింది, తర్వాత రోడ్లు ఇవన్నీ తర్వాత వచ్చినాయి. అదే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన ఎంపీ గారు, నెల్లూరు ఎంపీ గారు, అలాగే మన
ఎమ్మెల్యే గారు జయభారత్ ట్రస్ట్తో కలిసి ఈరోజు వాళ్ళందరి సపోర్ట్తో మీ దగ్గరికి ఈరోజు ఈ క్యాంప్ తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎన్నో వ్యాధులకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ దాన్ని ముందరే మనం కనుక్కోవాలి. ఇలాంటి క్యాంపులు పెట్టి ముందరే కనుక్కుంటే ఎంతో మందికి సహాయంగా ఉంటుంది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఎన్నో ఇచ్చున్నారు. మొన్న ఈ మధ్యనే ఒక చిన్న పిల్లోడికి ఇందుకూరుపేటలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించారు. అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో అన్నిటికన్నా అతిగా ఎక్స్పెన్సివ్ ఉన్న హాస్పిటల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ఈరోజు సపోర్ట్ చేసి ఎంతో మందికి సహాయం చేస్తుంది. అలాగే అందరం మనం ముందుగా ఆరోగ్యం చూసుకొని ఇలాంటి ఎన్నో క్యాంపులు పెట్టి వ్యాధులు ముందరనే పట్టుకొని ట్రీట్మెంట్ చేసుకునేటట్టు మనం చేసుకోవాలి. థ్యాంక్స్. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.